श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి Baba, Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai
సాయి బాబా 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 సాయి श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయం నిన్నటి తరువాయి. ఇక తరువాతి కథా సంగతి. గత అధ్యాయం చివరి చెప్పిన దానిని మొదలు పెడతాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. భక్తిభావం అనే పూరి హల్వా తినగలిగినంత ఎంతైనా తినవచ్చు. గొంతు వరకు సేవించినా ఎన్నడూ పూర్తిగా తృప్తి కలగదు. ఇప్పుడు మరో కథ. శ్రోతలు శ్రద్ధగా వింటే సత్పురుషుల దర్శనంతో మనసు దృఢమై జన్మ సార్థకమవుతుంది. బాబా పైకి కనిపించేలా ఏమీ చేసేవారు కాదు. తమ స్థానం విడిచి ఎక్కడికి వెళ్ళేవారు కాదు. అయినా కూర్చున్న చోటే సర్వం తెలుసుకుంటున్నట్లుగా అందరికీ అనుభవాన్ని కలిగించేవారు. మన శరీరంలో ఉన్న సత్ తత్వమే అఖిల బ్రహ్మాండంలోనూ ఉన్నది. శరీరంపైని భ్రాంతిని మరిచిపోయి ఎప్పుడు అభేదాన్ని అవలోకించాలి. ఈ సత్ తత్వాన్ని శరణు వచ్చిన వారికి అందరూ ఒక్కటే అన్న ఏకత్వ భావం ఉంటుంది. అలా కాక అనేకత్వ భావం ఉంటే జనన మరణ పరంపర తప్పదు. ఈ అనేకత్వ భావాన్ని కలిగించే బుద్ధి అజ్ఞానమే అని త్రిశుద్ధిగా తెలుసుకోవాలి.
గురువు సాంగత్యంలో చిత్తశుద్ధి కలిగి ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. అజ్ఞాన నివృత్తియే ఏకత్వ ప్రాప్తి. అజ్ఞానం తొలగిపోతే అంతా ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది. భేద బుద్ధి అంతఃకరణలో అణుమాత్రం ఉన్న ఏకత్వ భావం ఎట్లా ఉంటుంది? ఆ బ్రహ్మాది స్థావరాలలో వివిధ ఉపాధులలో ఓతప్రోతమై ఉన్న బ్రహ్మతత్వం అవివేకులకు బ్రహ్మవలె అగుపించదు. సకల విజ్ఞాన ఘన స్వభావం కలిగి ప్రపంచ వ్యవహారాలలో నిరాసక్తత ఉండి నామ రూపాలకు అతీతంగా ఉన్నవారే నిరవయవ బ్రహ్మ. ఉబా ఉపాధి భేదాల వలన అజ్ఞానం మోహాది సంభ్రమల కారణంగా భిన్నత్వానికి అలవాటు పడ్డ చిత్తానికి ఏకత్వ జ్ఞాన బోధతో స్వస్థత చేకూరుతుంది. నేను వేరు జనం వేరు కాదు, విభిన్నంగా ఏదీ లేదు, అంతటా ఒకే తత్వం వ్యాపించి ఉంది, కానీ వేరుగా మరేది లేదు. వివిధ నామ రూపాలతో కార్యకలాపాలు చేసేవన్నీ ఉపాధులే అని తెలుసుకుని భేదబుద్ధిని త్యజించడం, అదే బ్రహ్మ అవటం. జగమంతటా దశ దిశలా నేనే వ్యాపించి ఉన్నాను, నేను లేని చోటంటూ లేదు, నాకంటే అన్యులెవరూ లేరు అన్న ఇదే భావాన్ని దృఢపరుచుకొని మాయాభ్రమను తొలగించుకొని నాకంటే వేరు వస్తువేదీ లేదు అని తెలుసుకుని మనసును ఆత్మయందు స్థిరపరచాలి. భేదభావం అసలు ఎలా ఉత్పన్నమవుతుంది అని శ్రోతలకు సంశయం కలగడం సహజం. జీవుడు జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, బ్రహ్మ జ్ఞేయం అంటే తెలుసుకునబడేది. ఏ ఉపాయంతో ఈ భేదభావం తొలగిపోతుంది? అణుమాత్రం భేదబుద్ధి ఉన్న ఏకత్వ భావం నశించిపోయి జనన మరణాలకు కారణమైన అనేకత్వాన్ని కలిగిస్తుంది. అజ్ఞానాంధకార దృష్టి తొలగిపోతే నానా రకాలుగా ఉన్న సకల సృష్టి లోపించిపోయి ఒక్క ఆత్మస్వరూపమే దృష్టి ఎందు ఉంటుంది. శుద్ధోదకంలో శుద్ధోదకం పోస్తే అంతా ఒకటిగా కలిసిపోయి రెండూ ఒకే విధంగా కనిపిస్తాయి. భేదభావం ఏమీ మిగలదు. కర్రలు ఆకారంలో వేరువేరుగా ఉన్న అగ్నిలో కాలాక ఆకారాన్ని కోల్పోయి అగ్నిస్వరూపంలో కలిసిపోతాయి. అలాగే ఆత్మ ఒక్కటే అన్న జ్ఞానాన్ని వేరే ప్రమాణాలతో ప్రతిపాదించిన అవసరం లేదు. ఆత్మ ఎప్పుడూ ఏ రూపం లేకుండా సర్వ ప్రాణులలో పరిపూర్ణంగా ఉంటుంది. మిథ్యారూపం కారణంగా మనసు ఎప్పుడూ భ్రమలకు లోనై జనన మరణ దుఃఖాలను అనుభవిస్తూ జీవులు ఎల్లప్పుడూ అశాంతంగా ఉంటారు. నామరూపాది ఉపాధులను త్యజించి విశుద్ధమైన విజ్ఞానాన్ని సాధించిన సిద్ధులను మాయ బాధ పెట్టదు. వారు సదా ఆత్మానందంలో లీనమై ఉంటారు. ఇటువంటి స్థితికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీ సాయి చరణాలు. వారి దర్శన భాగ్యాన్ని పొందిన వారు ధన్యులు. నీటిలో కనిపిస్తున్న చంద్రుడు నీటికి అతీతంగా ఉన్నట్లు సత్పురుషులు భక్తులతో పరివేష్టితులై ఉండి కూడా వాస్తవానికి వారికి అలిప్తంగా ఉంటారు. వారి చుట్టూ భక్తులున్నా వారికి ఎవరియందు మోహ మమకారాలు ఉండవు. వారి చిత్తవృత్తి ఆత్మస్వరూపంలో ఉంటుంది కనుక వారు దృశ్యాలకు విముఖంగా ఉంటారు. భగవంతుడు ఇటువంటి మహా సత్పురుషుల ఆధీనంలో ఉంటాడు. వారికి సిద్ధించనిది ఏదీ లేదు, వారు ఎరుగనిది ఏదీ లేదు. జగత్తులో ఉపదేశాలు ఇచ్చే గురువులు పుచ్చుకునే శిష్యులు అసంఖ్యాకంగా ఉంటారు. కానీ ఉపదేశాలతో పాటు అనుభవాలను ప్రసాదించేవారు అరుదు. ఈ వర్ణనను చాలించి ఇక ముఖ్య కథలోనికి వద్దాం. శ్రోతకులు ఉత్సుకతతో ఉన్నారు కదూ, విని లాభాన్ని పొందండి. మొఘలు సామ్రాజ్యంలోని నాందేడు పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఒక పార్సీ వ్యాపారి ఉండేవాడు. గొప్ప ధార్మికుడు. పేరు రతన్జీ. అతని ఇంటి ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉండేవి. ఎవరో నిరాశతో మరలిపోయేవారు కాదు. ఇలా అతడి పైకి అహోరాత్రాలు ఆనంద సాగరంలో మునిగి ఉన్నట్లున్నా అతని మనసులో దుర్భరమైన చింత ఎల్లప్పుడూ ఆవరించి ఉండేది. ఎవరికైనా సంపూర్ణ సౌఖ్యం ఉండదు. ఇది ఈశ్వరుని లీలా విధానం. ఒకరికి ఒక చింత, మరొకరికి మరో చింత, ఏదో ఒకటి అంటిపెట్టుకుని ఉండలే ఉంటుంది. కొందరు నేను గొప్పవాడిని, మహా ఐశ్వర్యవంతుడిని అని అనుకుంటూ వ్యతిరేకంగా నడుచుకుంటూ గర్విస్తారు. అని ఏ లోపము లేని వారికి దృష్టి దోషం తగులుతుందేమోనని పరమేశ్వరుడు స్వయంగా తన చేతులతో దిష్టి చుక్క పెట్టారా అనిపిస్తుంది. ధన కనక సంపద గల రతన్జీ వచ్చేపోయే వారికి అన్నం పెట్టేవాడు. దీనుల ధైర్యాన్ని తొలగించేవాడు. ఎప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు. ఈ విధంగా ప్రపంచ దృష్టిలో ఆ సేటు సుఖంగానే ఉన్నాడు. కానీ పుత్రహీనునికి ధనంతో పొందే సుఖాలు ఏపాటివి? అతడికి ఒకరి తర్వాత ఒకరుగా 12 మంది ఆడపిల్లలు కలిగారు. కానీ అతడికి సుఖమెక్కడిది? అతని మనసుకు శాంతి ఎక్కడిది? ప్రేమే లేని వారి కీర్తన, తాళస్వరం లేని గానం, యజ్ఞోపవితం లేని బ్రాహ్మణుడు శోభించగలరా? సకల కళా ప్రవీణులై ఉండి విచక్షణా జ్ఞానం లేనివారు ఆచార సంపన్నులై ఉండి భూత దయాహీనులైతే శోభిస్తారా? నొసటన గోపీచందన తిలకం దిద్ది కంఠంలో తులసీమాలను అలంకరించుకుని సత్పురుషులను అవహేళన చేసేవారు శోభిస్తారా? అనుతాపం లేని తీర్థయాత్రలు, కంఠాభరణం లేని అలంకరణ, పుత్రుడు లేని గృహస్థుని గృహం శోభిస్తాయా?
నారాయణుడు ఒక్కడినైనా సుపుత్రుని ప్రసాదించడాన్ని రతన్జీకి అనుదినం చింత. మనసు నిశ్చింతగా ఉండేది కాదు. అకారణంగా సేటు ఎప్పుడూ తనలో దుఃఖిస్తుండేవాడు. అతనికి అన్నపానీయాలు రుచించేవి కావు. రాత్రింబవళ్ళు దుఃఖంతో చింతామగ్నుడై ఉండేవాడు. దేవా, నా ఈ కళంకాన్ని కడిగేసేయి, నన్ను నిష్కళంకుణ్ణి చెయ్యి, నా వంశానికి ఒక ఆధారమైన పుత్రుని ఇచ్చి నా గౌరవాన్ని కాపాడు ప్రభు అని ప్రార్థించేవాడు. అతనికి దాసుకుని ఎందు గొప్ప నమ్మకం. అతనితో తన మనసులోని కోరికను, బాధను మొరపెట్టుకున్నాడు. షిరిడీకి వెళితే నీ మనోభీష్టం నెరవేరుతుంది. సాయిబాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు నమస్కరించి నీ మనసులోని కోరికను వారికి మనవి చెయ్యి. వారు నిన్ను ఆశీర్వదిస్తారు. వెళ్ళిరా, నీకు శుభం కలుగుతుంది. బాబా యొక్క లీల అతర్క్యం. వారికి అనన్య శరణు చొచ్చితే ధన్యుడవుతావని దాసకును చెప్పాడు. ఈ సలహా రతన్జీకి నచ్చింది. కొన్ని రోజులు గడిచాక మనసును నిశ్చయించుకుని షిరిడీకి వెళ్ళాడు. మసీదులో బాబా దర్శనం చేసుకుని వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. పుణ్యరాశి అయిన ఆ మహారాజును చూసి అతనికి ప్రేమ ఉప్పొంగింది. పూల బుట్టను విప్పి పూలమాలను తీసి ప్రేమతో బాబా కంఠంలో వేసి వారి చరణాల వద్ద ఫలాలను సమర్పించాడు. రతన్జీ అత్యంత ఆదరంగా, వినయంగా బాబా వద్ద కూర్చుని ప్రార్థన చేశాడు. దానిని వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. బాబా అతనితో వస్తాననుకుంటూ ఇవాళ వచ్చావు, నాకేం దక్షిణ ఇస్తావో ఇవ్వు. రతన్జీ అత్యంత ఆదరంగా, వినయంగా బాబా వద్ద కూర్చొని ప్రార్థన చేశాడు. దానిని వినండి. ప్రజలు మహా కష్టాల్లో చిక్కుకున్నప్పుడు మీరు వెంటనే రక్షిస్తారని మీ చరణాల వద్దకు వస్తారు అన్న విషయాన్ని విన్నాను. నేను ఎంతో ఆశతో మీ దర్శనం కోసం ఇక్కడి వరకు వచ్చాను. మహారాజా, నన్ను నిరాశతో తిప్పి పంపకండి అని మీ పాదాల వద్ద విన్నవించుకుంటున్నాను అని అన్నాడు. బాబా అతనితో వస్తాననుకుంటూ ఇవాళ వచ్చావు, నాకేం దక్షిణను ఇస్తావో ఇవ్వు, నీవు కృతార్థుడు అవుతావు అని అన్నారు. ఎవరైనా దర్శనానికి వచ్చి బాబా పాదాలకు వందనం చేస్తే వచ్చిన వారు హిందువు కానీ, ముస్లిమాన్ కానీ, లేదా పార్సీ కానీ బాబా వారిని దక్షిణ అడిగేవారు. అదైనా కొంచెమా, 1, 2 లేదా 5 రూపాయలు, లేదా తమ ఇష్టానుసారము 100, 1000, 1,00,000, కోటి ఇచ్చిన తర్వాత ఇంకా తెమ్మనేవారు. అయిపోయినాయి అంటే అప్పు తీసుకునిరా అనేవారు. ఎక్కడ అప్పు కూడా దొరకనప్పుడు అడగటం మానేసేవారు. భక్తులతో నువ్వేం చింతపడకు, నీకు బోల్డన్ని రూపాయలు ఇస్తాను, నా వద్ద నిశ్చితంగా కూర్చో. దునియా కిసి కా కోయి హై और किसी का कोई है, अपना तो यहाँ कोई नहीं है, अपना అల్లాహ్ హీ అల్లాహ్ హై. ప్రపంచంలో ఒకరికి మరొకరున్నారు, నాకైతే ఇక్కడ ఎవరూ లేరు. నాకు అల్లాయే అల్లా. నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు నాకు కరువు. అట్టివారు నాకు ఒకటిస్తే నేను వారికి 10 ఇస్తాను. గొప్ప లక్షాధికారిని సైతం దక్షిణ అడగటానికి పేదవాని ఇంటికి వెళ్ళమని సాయి మహారాజు ఆజ్ఞానిచ్చేవారు. గొప్ప భాగ్యవంతుడైన, భికారి అయినా, పేదవాడైనా, బలహీనుడైనా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని సాయి తలిచేవారు కాదు. గొప్ప శ్రీమంతులైనా సరే వారి ఆజ్ఞను శిరసావహించి వారి కొరకు నిరాభిమానంగా పేదవారింటికి వెళ్ళి ఆచించేవారు. సారాంశం: బాబా దక్షిణ అనే మిషతో నిరహంభావంతో, నమ్రతతో ప్రవర్తించమని భక్తులకు బోధించేవారు. సాధువులకు ధనం ఎందుకు అని ఎవరైనా సంశయం కలగవచ్చు. కానీ బాగా ఆలోచిస్తే మనసులోని సందేహం తీరిపోతుంది.
సాయిబాబా ఏ కోరికలు లేనివారు కదా! మరి వారికి దక్షిణ అంటే డబ్బుతో ఏం పని? భక్తులను డబ్బు అడుక్కునేవారు నిష్కాములు ఎలా అవుతారు? రాయిని, రత్నాన్ని, రాగి నాణ్యాన్ని, బంగారు నాణ్య రాయిని రత్నాన్ని, రాగి నాణ్యాన్ని, బంగారు నాణ్యాన్ని ఒకేలా చూచేవారు చెయ్యి చాచడం ఎందుకు? కడుపు నింపుకోవటానికి భిక్ష చేసేవారికి, వైరాగ్య దీక్ష పూనిన విరక్తునికి, నిరపేక్షునికి డబ్బుపై ఆపేక్ష ఎందుకు? అష్టసిద్ధులు చేతులు జోడించుకొని ఎల్లప్పుడూ ఎవరి ద్వారం వద్ద కూర్చొని ఉంటాయో, నవనిధులు ఎవరి ఆజ్ఞను పాటిస్తాయో అట్టివారు డబ్బును అడుక్కుంటామా? ఐహిక సుఖాలను తిప్పి ఐహిక సుఖాలను తన్నివేసి ఆముష్కాల వైపు అసలు చూడని సమదర్శికి, విరాగికి ధనమెందుకు? ఉత్తమమైన సాధు సజ్జనులు, సత్పురుషులు, భక్తపరాయణులు భక్త శ్రేయస్సు కోసం జీవిస్తారు. వారికి ధనం ఎందుకు? సాధువుకు దక్షిణ ఏం అవసరము? వారు ఏ కోరికలు లేకుండా ఉండాలి కదా! ఫకీర్లా ఉన్న లోభం వదలలేదు. నిత్యము డబ్బును ఆరాధించడమా? ప్రథమ దర్శనంతో దక్షిణ పుచ్చుకొని పునర్దర్శనంతో మరలా దక్షిణ అడుగుతారు. చివర సెలవు తీసుకునేటప్పుడు దక్షిణ తెమ్మంటారు. మాటి మాటికి ఇదేమిటి? మొదట పానీయము, ఉత్తర పోసడము, తర్వాత హస్తముఖ ప్రక్షాళన ప్రవర్తన, తాంబూల దానము ఇవన్నీ అయ్యేకే కదా దక్షిణ. కానీ బాబా యొక్క క్రమము విచిత్రము. చందనం విలేపనంతోనూ పుష్ప అక్షంతలతో అలంకరించేటప్పుడు దక్షిణిమ్మని కోరేవారు. ఆరంభంలోనే అంటే పూజార్చనలకు ముందే దక్షిణ అడిగేవారు. ఓం తత్ బ్రహ్మార్పణ మస్తు అని వెంటనే అనాలి. ఇలా ఎందుకు అన్న సందేహం తీరటానికి ఎక్కువ శ్రమ పడనవసరం లేదు. కాస్త సావధానులై ఉంటే సంశయ నివృత్తి అవుతుంది. ధర్మకర్మలను చేయాలనే ఆశయంతోనే ధనాన్ని కూడబెట్టాలి. కానీ చాలా ధనము వ్యర్థమైన కోరికల కోసము, విషయ సుఖాల కోసము వెచ్చించబడుతుంది. ధనం ద్వారా ధర్మ కార్యాలు జరగాలి. ఆ ధర్మం ద్వారా జ్ఞానం కలగాలి. ధర్మము స్వార్థం కొరకు చేసిన పరమార్థ మార్గంలో పడి మనసుకు శాంతి లభిస్తుంది. మొదట చాలా కాలం వరకు బాబా ఎవరి వద్ద ఏమీ తీసుకునేవారు కాదు. కాలిపోయిన అగ్గిపుల్లలను సేకరించి జేబులో నింపుకునేవారు. భక్తులైనా కాకపోయినా ఎవరిని ఏమీ అడిగేవారు కాదు. ఎవరైనా దమ్మిడీ కానీ ఇస్తే దానితో పొగాకు లేదా నూనె తెప్పించేవారు. వారికి పొగాకంటే ఇష్టము. బీడీ కానీ చిలుము కానీ పీల్చేవారు. ఆ చిలుము గొట్టం ఒక సేవ కూడా అపారము. చాలా వరకు అది పొగ లేకుండా ఉండేది కాదు. సత్పురుషుల దర్శనానికి దక్షిణ లేకుండా రిక్తహస్తాలతో ఎలా వెళ్ళాలని ఎవరికైనా అనిపిస్తుంది. అందువల్ల బాబా దక్షిణ తీసుకునేవారు. దమ్మిడీని ఇస్తే దాన్ని జేబులో వేసుకునేవారు. ఎవరైనా 2 పైసల నాణ్యాన్ని ఇస్తే దాన్ని అలాగే తిరిగి ఇచ్చేసేవారు. ఇలా చాలా కాలం గడిచింది. తర్వాత కొంతకాలానికి సాయిబాబా మహత్యము పెరిగింది. భక్తులు గుంపులు గుంపులుగా రాసాగారు. పద్ధతి ప్రకారము పూజలు జరిగేవి. సువర్ణ పుష్పము అంటే దక్షిణ లేకుండా పూజ పూర్తి కాదు. ఈ పూజా విధానము పూజ చేసే వారికి తెలుసు. రాజాభిషేకంలోనూ పాద పూజలోనూ పూజ చేసేవారు కానుకలను తెస్తారు కదా. అట్లే గురు పూజలో కూడా దక్షిణ సమర్పిస్తారు. దక్షిణ ఇచ్చేవారు ఉన్నత స్థితిని పొందుతారు. సువర్ణ దానం చేసేవారు పరిశుద్ధ విత్తులై జ్ఞానులవుతారని వేద మంత్రాలతో చెప్పబడి ఉంది. చందనం ప్రధానం వల్ల సౌమంగళ్యము అక్షంతలు అర్పిస్తే
ఆయుర్దా ఆయి ఆయువర్ధనము, పుష్పాలు, తాంబూలాన్ని అర్పిస్తే ఐశ్వర్యము, దక్షిణని సమర్పిస్తే ధన సమృద్ధి. పూజా ద్రవ్యాలలో గంధాక్షతాలు, పూలు, తాంబూలం ముఖ్యమైనట్లే సువర్ణ పుష్పం అంటే దక్షిణ కూడా అవసరము. దక్షిణతో బ్రహ్మ ధన ప్రాప్తి. దేవతల పూజల్లో దక్షిణ అవసరమైనట్లే వ్రతాలు, ఉద్యాపనాలు, వాయ వాయనాధానాలందు బంగారాన్ని అర్పించడం ఆచారము. ప్రపంచంలో ఇచ్చిపుచ్చుకునే సకల వ్యవహారాలన్నీ డబ్బు కారణంగానే. ప్రజలు తమ ప్రతిష్టకు భంగం వాటిల్లినప్పుడు దాన్ని తొలగించుకోవటానికి డబ్బు ఖర్చు చేస్తారు. హిరణ్య గర్భస్థ మొదలగు మంత్రాలను ఉచ్చరిస్తారు. దేవతల పూజల్లో అవసరమైన దక్షిణ మరీ సత్పురుషుల పూజలో ఎందుకు అవసరం ఉండదు? సత్పురుషుల దర్శనానికి వెళ్ళినప్పుడు తమ తమ జ్ఞానాన్ని బట్టి ఎవరికి తోచిన విధంగా వారు వస్తారు. అందరూ ఒకేలా అనుకోవటం సంభవం కాదు కదా. భక్తిగా భజన చేయాలని భావము ఒకరి మనసులో ఉంటే సత్పురుషులను పరీక్షించాలనే కోరిక మరి ఒకరికి ఉంటుంది. మనసులోని విషయాలను చెప్పేవాడే సత్పురుషుడని ఒకరు అంటారు. దీర్ఘాయువును ఒకరు వేడుకుంటే ఏనుగు, బంగారము, సంపదలను మరొకరు, పుత్ర పౌత్రాలను, ఎన్నడూ తరగని శక్తిని ఇంకొకరు అడుగుతారు. బాబా యొక్క అగాధ లీలలో విచిత్రము. వారిని అవహేళన చేయాలని ఎవరైనా వెళితే వారి దుర్బుద్ధి నశించి భస్మమై బాబా చరణ కమలాలపై పడిపోయేవారు. వారికి ఇంతటి భాగ్యం లేకపోతే అనుతాపంతో పాశ్చాత్తాపడి అహంకారం తొలగిపోగా ప్రత్యక్ష అనుభవాన్ని ఎలా పొందేవారు? సర్వసాధారణంగా భక్తులు ప్రాపంచిక విషయాల్లో ఆసక్తులై ఉంటారు. దక్షిణ ప్రదానం వల్ల వీరి చిత్తము పరిశుద్ధమవ్వాలని బాబా సంకల్పము. యజ్ఞేన దానేన తపస. ఈ వేదవాక్యంలో ఆత్మజ్ఞానాన్ని పొందాలన్న ఉత్సుకత గల వారికి దక్షిణ ప్రదానం సాధనోపాయం అని స్పష్టంగా చెప్పబడి ఉంది. భక్తులు స్వార్థులు కానీ పరమార్థులు కానీ తమ మనోభీష్ట ప్రాప్తికి, తమ శ్రేయస్సు కోసం గురువులకు దక్షిణ ఇవ్వాలి. ప్రజాపతి తన సంతానమైన దేవతలపై, దైత్యులకు, మానవులకు వారి బ్రహ్మచర్యం ముగిసిన తర్వాత ఉపదేశాన్ని కోరినప్పుడు ఇదే చెప్పాడు. దా అను ఒక అక్షరాన్ని ఉపదేశం చేశాడు. దీనిని వారు ఎలా గ్రహించారో తెలుసుకొని దాన్ని దృఢపరిచాడు. గురు శిష్యుల లీల విలక్షణమైనది. దా అంటే దమనము, సంయమంతో ఉండాలని దేవతలు, దయ కలిగి ఉండాలని అసురులు, దానమివ్వాలని మానవులు అర్థం చేసుకున్నారు. దానిని ప్రజాపతి బాగా ఉందని సమర్థించాడు. దేవతలు అన్యులెవరో కాదు, మానవులే కాక భిన్న స్వభావం కలవారు. ఉత్తమ గుణ సంపద ఉండి సంయమం లేని వారిని దేవతలని అంటారు. దుష్టులు, క్రూరులు, హింసాపరులైన రాక్షసులు మానవుల్లోనే ఉన్నారు. మానవులను భయంకరమైన లోభం పీడిస్తూ ఉంది. ఇలా మానవులు 3 రకాలుగా ఉంటారు. మానవుల ప్రధానమైన అవగుణము లోభము. కృపాసాగరులైన సాయినాథులు భక్తులను తమ చేతిని అందించి ఈ లోభమనే గోతిలోంచి పైకి లాగుతారు. తైత్తరీయోపనిషత్తులోని 11వ అనువాక్యంలో అనేక రకాల దానంలోని పద్ధతులు విధించబడి ఉన్నాయి. వానిలో ముఖ్యమైన వానిని వినండి. దానము ఎప్పుడూ శ్రద్ధతో ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా ఇస్తే ఫలితం ఉండదు. రాజాజ్ఞ పట్ల, శాస్త్రాజ్ఞ పట్ల భీతి ఉండాలి. ఏదైనా సరే అనుకువతో, సిగ్గుపడుతూ ఇవ్వాలి. వివాహాది శుభ సందర్భాల్లో కానుకలను, డబ్బును ఇవ్వవలసి ఉంటుంది. అలా ఇచ్చి మిత్రధర్మాన్ని నిలబెట్టుకోవాలని ప్రాపంచిక వ్యవహారం మనకు బోధిస్తుంది. భక్తుల శ్రేయస్సు కొరకు సాయిబాబా కూడా భక్తులను దాకారాన్ని అడిగేవారు. దయ కలిగి ఉండండి, దానం చెయ్యండి, సంయమంతో ఉండండి, అత్యంత సుఖాన్ని పొందుతారు. దయ లేకుండా, సంయమానం లేకుండా, దానం చేయకుండా ఉండటము, ఈ 3 దోషాలను తొలగించడానికి గురుదేవులు భక్తులకు దా అనే ఏకాక్షర చిన్న ఉపాయాన్ని తెలియజేశారు.
కామము, క్రోధము మరియు లోభము ఇవి ఆత్మోన్నతికి అవరోధాలు. వీనిని జయించడం అత్యంత కష్టము. కనుక దానికిది సులభోపాయము. శృతిలో శృతి లోపల వల్లనే స్మృతిలో కూడా ఇదే చెప్పబడి ఉంది. శ్రోతలకు వివరంగా తెలియటానికి క్రింద రాస్తున్నాను. త్రివిధం నరకం సేద్యం ద్వారం నాశనం ఆత్మను కామ క్రోధ స్మద లోభస్థ స్మృత ఎతత్ త్రయజిత్. భగవద్గీత 16వ అధ్యాయంలో 24వ శ్లోకంలో కామ క్రోధ లోభాలు నరకానికి 3 ద్వారాలు. వీని వల్ల ఆత్మ వినాశనము. అందువల్ల ఈయన ఈ మహానాటిని ధ్వజించాలి. పరమ దయాళువైన సాయి సమర్థులు భక్తుల శ్రేయస్సును సాధించడానికి వారి కొరిగే దక్షిణను అడిగేవారికి త్యాగాన్ని బోధించేవారు. అసలు దక్షిణ యొక్క విశిష్టత ఏమిటి? గురువు యొక్క ఉపదేశాన్ని సాధించడానికి ప్రాణాలను సైతం ఇవ్వటానికి సిద్ధంగా లేని వారికి పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? వాస్తవానికి భక్తుల శ్రేయస్సు కొరకు కాకపోతే బాబాకు దక్షిణ అడిగే అవసరం ఏముంది? వారి జీవితము దక్షిణపై ఆధారపడలేదు. వారు పొట్ట కోసం భిక్షను అడుక్కునేవారు. దక్షిణ వారి స్వార్థం కోసం కాదు. దక్షిణ ప్రధానంతో భక్తులు మనసులు పరిశుద్ధం కావాలని వారి ఉద్దేశము. పైన సూచించిన వేదవచనానుసారము దక్షిణ ప్రధానం నెరవేరకుండా పూజ సంపూర్ణం కాదు. ఈ దక్షిణ ప్రసంగాన్ని ఇక చాలిద్దాం. దక్షిణ యొక్క ఉద్దేశాన్ని బాగా చర్చించడమైంది. బాబాకు దక్షిణపై అభిలాష లేదు. కేవలం భక్తుల మంచి కొరకే దక్షిణ గ్రహించడము. ఇక తర్వాత కథానుభాగాన్ని మనవి చేస్తాను. గతంజలి యొక్క దక్షిణ ఉదాంతాన్ని, సాయి యొక్క విచిత్ర లీలను వినండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. ఈ అద్భుతమైన కథను శ్రోతలు ఆదరణతో విని అలౌకికమైన సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించండి. సేటును దక్షిణ అడిగినప్పుడు సాయి అతని పూర్వ వృత్తాంతాన్ని తెలియజేసినప్పటికీ అది సేటుకు అర్థం కాక అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. నీవు 3 రూపాయల 14 అణాలను నాకు ఇచ్చావు. అది నాకు తెలుసు. ఇప్పుడు నా కొరకు తెచ్చిన మిగతా దక్షిణని ఇవ్వు అని చెప్పారు. రతన్జీకి బాబా యొక్క ప్రథమ దర్శనం అదే. బాబా మాటలను విని ఆ సేటు ఆశ్చర్యచకితుడై గుర్తు తెచ్చుకోసాగాడు. తమ మునుపు ఎప్పుడూ షిరిడీకి రాలేదు, ఎవరితోనూ ఏమీ పంపలేదు. అలాంటప్పుడు సాయిబాబా చెప్పినది ఆశ్చర్యం కదా. రతన్జీ మనసులో చాలా ఇబ్బంది పడ్డాడు. దక్షిణను ఇచ్చి బాబా పాదాలపై పడ్డాడు. అతనికి బాబా అన్న గూఢమైన మాట అర్థం కాలేదు. ఆ చిక్కు అట్లే ఉండిపోయింది. తను వచ్చిన కారణం బాబాకు మనవి చేసి వారి చరణాలకు మరలా సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించుకుని కూర్చున్నాడు. సేటు మనసులో చాలా తృప్తి చెందాడు. బాబా, నా పూర్వజన్మ భాగ్యం ఉదయించి మీ చరణాల దర్శనం లభించింది. నేను దౌర్భాగ్యుణ్ణి, అల్పజ్ఞుణ్ణి. నాకు పూజార్చనము యజ్ఞాలు తెలియవు. భాగ్యవశాత్తు త్రికాలజ్ఞులైన మీ దర్శనం లభించింది. మీకు నా చింత తెలుసు, దానిని తొలగించండి. దయామయ, నేను మీ అనన్య భక్తుణ్ణి. మీ పాదాలను ఆశ్రయించాను, నన్ను తరిమివేయకండి అని వేడుకున్నాడు. సాయినాథునికి దయ కలిగింది. వృధాగా చింతించకు, నీ దురదృష్టం ఇప్పటి నుండి తొలగిపోయింది అని విభూతి ప్రసాదాన్ని చేతిలో పెట్టి తమ కృపాహస్తాన్ని అతని శిరస్సుపై ఉంచి నీ మనోభిష్టాన్ని అల్లా తీర్చుతాడు అని సేటుకు ఆశీర్వదించారు. రతన్జీ బాబా ఆజ్ఞను తీసుకుని నాందేడు మరలి వచ్చాడు. దాసుగణకు జరిగినది సవిస్తరంగా చెప్పాడు. నా భాగ్యం కొద్దీ బాబా దర్శనమై నా మనసు ఆనందంతో నిండిపోయింది. వారు ప్రసాదాన్ని, ధైర్యాన్ని ఇచ్చారు. వారి ఆశీర్వాదాన్ని పొందాను. అన్నీ సవ్యంగానే జరిగాయి.
ఒకటి నాకు అసలు అర్థం కావడం లేదు. సాయి మహారాజు ఏమన్నది నాకు బోధపడలేదు. రూ. 3 14 నీవు నాకిచ్చావని తెలుసు. బాబా ఎందుకలా అన్నారు? నాకు స్పష్టంగా చెప్పండి. నేను మొదటిసారిగా షిరిడీ వెళ్ళాను కదా! మరి నేను ఎప్పుడు వారికి రూపాయలు, అణాలు ఇచ్చాను? దీనిలోని భావం తెలియటం లేదు. దీనిలోని గూఢార్థాన్ని నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. దీనిలోని అర్థం మీకేమైనా బోధపడిందా అని అడిగాడు. ఈ చమత్కారంలోని సారాంశం ఏమిటి? ఏం తోచకుండా ఉందే అని దాసగను ఆలోచించసాగాడు. అతనికి మౌల్వీ సాహెబ్ అని పిలువబడే ఒక ఔలియా గుర్తుకు వచ్చాడు. ముసల్మాను జాతీయుడైన అతని కార్యకలాపాలు సాధువులను పోలి ఉంటాయి. ప్రారబ్ధానుసారం హమాలి పని చేస్తూ తన విధులను నిర్వహించేవాడు. ఇక్కడ అతని చరిత్రను సవిస్తరంగా వ్రాయాలంటే ఈ గ్రంథంలోని విషయం మారిపోతుంది. అతని గూర్చి నాందేడులో అందరికీ తెలుసు. రతన్జీ షిరిడీకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాక మౌల్వీ సాహెబ్ అనుకోకుండా అతని ఇంటికి వచ్చాడు. ఆ ఉభయుల మధ్య అమితమైన ప్రేమ ఉండేది. అతనికి ఫలాలను, పుష్పహారాలను సమర్పించాడు. సేటుకు ప్రేరణ కలిగి అతనికి పూలమాల, పలహారాలతో ఒక చిన్న విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు చేసిన ఖర్చు దాసగనకు గుర్తుకు వచ్చింది. ఆ విందుకు ఖర్చు చేసిన జాబితాను తెప్పించాడు. ప్రతి పైసాను లెక్కపెట్టి మొత్తం ఖర్చు చూడగా బాబా చెప్పిన దానికి సరిగ్గా సరిపోయింది. రూ. 3 14 అంతకు ఎక్కువ కాదు, తక్కువ కాదు, సరిగ్గా అంతే. ఆ ఖర్చు రసీదును బాబా ఇవ్వటం అందరికీ అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించింది. సాయి మహారాజు జ్ఞానరాశి. మసీదులో కూర్చునే భూత భవిష్యత్ వర్తమానాలు ఎక్కడ ఏ దేశంలో జరిగినా తెలుసుకుంటారు. సర్వ ప్రాణులతో సాయి సమర్థులకు ఏకత్వ భావం ఉంటే తప్ప ఇలా ఇతరుల అనుభవాన్ని చెప్పగలరా? షిరిడీ నుండి నాందేడు దూరం. ఇంటి మధ్యన చాలా అంతరం ఉంది. ఉభయ సాధువులు ఒకరిని ఒకరు ఎరుగరు. మరి ఈ తంతివార్త సాయికి ఎలా వచ్చింది? సాయి మహారాజు వేరు, మౌల్వీ సాహెబ్ వేరు అన్న భేదబుద్ధి ఆ ఉభయులలోనూ లేదు. మౌల్వీలోని ఆత్మ అందరిలోనూ ఉన్న సర్వాంతరాత్మ. ఇటువంటి ఏకాత్మభావంలోని మర్మాన్ని తెలుసుకున్నవారు ధన్యులు. ఆ ఇద్దరి శరీరాలు పైకి వేరువేరుగా ఉన్నా లోపల ఇద్దరూ ఒక్కటిగానే ఉన్నారు. వారిని ఇద్దరు అని చెప్పటం సరికాదు. ఎందుకంటే వారు వేరువేరుగా ఎప్పుడూ లేరు. ఆ ఇద్దరిది ఒకే జ్ఞానం, ఒకే ప్రాణం, ఒకే అనుసంధానం. సమానంగా ఒకే వృత్తి, ఒకే చైతన్యం. షిరిడీ నాందేడుల మధ్య చాలా దూరం. అయినా ఆ ఇద్దరిలో ఒకే మనసు. ఒకరు శరీరమైతే ఒకరు ప్రాణం. అందువలననే వారిద్దరి మధ్య తంతివార్త. ఈ సత్పురుషులు ఎంతటి అద్భుతమైన వారు! సృష్టిలో ఎక్కడ ఏం జరిగినా తంతి యంత్రంలో ఏ తీగలు లేకుండానే వారికి సమస్తం అవగతమవుతుంది. తరువాత కొంతకాలానికి దైవానుగ్రహం వలన రతన్జీ భార్య గర్భం ధరించింది. అతని ఆశావృక్షం ఫలించింది. ఒక శుభ సమయాన భార్య ప్రసవించింది. బాబా ఆశీర్వచనం సత్యమై అతనికి పుత్రరత్నం ప్రాప్తించగా రతన్జీ ఆనందించాడు. అనేక సంవత్సరాలు వర్షాలు లేని చోట అకస్మాత్తుగా వర్షం పడినట్టు పుత్ర సంతాన ప్రాప్తితో సేటు పూర్తిగా సంతృప్తి చెందాడు. అలా ఆ వంశవృక్షం ఫలించింది. క్రమక్రమంగా అభివృద్ధి అయి ఆయన సంతానంతో రతన్జీ సుఖంగా ఉన్నాడు. తన మనోభీష్టం తీరిన తరువాత రతన్జీ సాయి దర్శనానికి వెళ్ళి వారి ఆశీర్వాదాలను పొంది సంతుష్టుడయ్యాడు. వసంతంలో మామిడికాయలు బాగా కాసినా అన్ని ఫలాలు కావు. అట్లే 12 సంతానంలో 4 బ్రతికారు. ప్రస్తుతం సుఖంగా ఉన్నారు. ఏం జరిగినా మనసు సంతృప్తి చెందాలని శాంత స్వభావుడైన రతన్జీ కించిత్తైనా విచారించలేదు. ఇక తరువాత కథాసారం. సాయి స్థిర దర్బారులో నిండి ఉన్నారు. ఎవరైనా సరే ఎక్కడైనా స్థిరంగా కూర్చుని కూడా ఈ అనుభవాన్ని పొందవచ్చు. ఠాణా పట్టణంలో నిస్సహాయుడైన చోల్కరు అను ఒక పేదవాడు ఉండేవాడు. అతని భక్తిభావానికి గురువు ప్రసన్నుడయ్యారు. అతడు సాయిని మునిపెప్పుడూ చూడకుండానే మ్రొక్కుకోగా అతని కోరిక తీరటం, బాబా అతనికి చక్కటి అనుభవాన్ని కలుగజేయడం గురించి వినండి.
ప్రేమ లేని భజన, అర్థం తెలుసుకోకుండా గ్రంథ పఠన, భక్తి లేకుండా దేవుని పూజ ఇవన్నీ వ్యర్థం. కుంకుమ తిలకం లేని నొసలు, అనుభవం లేని జ్ఞానం వ్యర్థం. ఇవి పుస్తకాలలో నేర్చిన విద్యతో చెప్పేది కాదు. ఈ విలువను అనుభవంతో గ్రహించాలి. ఈ సాయి లీలా ప్రబంధం ఎందు నిమిత్తం, దీనితో అనుబంధం ఏమిటో నేను ఎరుగను. బాబా ఏ ప్రయోజనానికి నాతో దీనిని వ్రాయిస్తున్నారో వారికే తెలుసు. అంతేకాక గ్రంథ రచనకు అర్హత అవసరం. కేవలం నేను వారి సేవకుణ్ణి. వారు అనుమతితోనే ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నాను. చాతక పక్షువల తృష్ణారులైన శ్రోతలు దప్పికను తీర్చడానికి స్వానందగణులైన సాయి సమర్థులు ఈ అగాధమైన కథాపానీయాన్ని వర్షింపచేశారు. ఎవరి శక్తి ప్రభావంతో ఈ వాక్కు ఈ చరిత్రను వర్ణిస్తుందో వారి చరణధూళి క్షణాలలో నా ఈ శరీరాన్ని దొర్లిస్తాను. ఈ వాక్కును నడిపించేది వారే, నా ద్వారా తమ కథను చెప్పించేది వారే. నా చంచల చిత్తం వారి పాదాలయందే స్థిరపడుగాక. ఈ శారీరక మరియు వాచిక కార్యముల వలనే అక్షయ సుఖదాయకమైన మానసిక భజన కూడా జరుగుగాక. నేను సాయిబాబా యొక్క విధేయుడైన పాద సేవకుడను. ఈ చరిత్రను చెప్పటం, చెప్పించటం సాయియే అయినప్పుడు శ్రోతలు మాత్రం వేరు ఎలా అవుతారు? వారు కూడా సాయి కంటే వేరు కారు. ఇది కేవలం చరిత్రలా కనిపిస్తుంది, కానీ ఈ సకాలము సాయి యొక్క లీల. సాయి స్వయంగా ప్రేమతో ఈ లీలను నిర్వహించారు. సాయిబాబా చరిత్ర అగాధం. బాబా నన్ను నిమిత్త మాతృనిగా చేసి తమ భక్తులకు విచిత్రమైన అనుభవాలను కలుగజేసి భక్తులను సంతుష్టపరుస్తారు. ఇది చరిత్ర మాత్రమే కాదు, సుఖాలకు నిలయం, మధురమైన పరమామృతం. భాగ్యమున్నవారు దీనిని భక్తిభావంతో సేవించాలి. విచిత్రమైన గురు కృపా మహిమను మనం భక్తులం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని మరియు భక్తులకు శాంతి కలహాలని నేను గ్రంథ రచనకు శ్రమపడ్డాను. ప్రేమతో ఈ చరిత్రను గానం చేస్తే భక్తులకు శ్రవణంలో ఆనందం అధికమవుతుంది. కథను చెప్పటంతో భక్తులకు భక్తి ప్రేమలు పెరుగుతాయి. ఆహోరాత్రులు శ్రవణం చేస్తే మాయా మోహ బంధనాలు విడిపోతాయి. త్రిపుటి తొలగిపోయి శ్రోతలు సుఖ సంపన్నులవుతారు. హేమాడ్ శ్రీ సాయి చరణాలను పట్టుకుని అనన్యభావంతో శరణుజొచ్చుతున్నాడు మరియు ఆ చరణాలను క్షణమైనా విడవకుండా అఖండ సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాత్పంతు విరిచతమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో రతన్జీ సాయి సమాగమము అను 14వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. శ్రీ సాయి సచ్చరిత 15వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కుల దేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. అపారమైన పుణ్యం పండిన వారికే సాయిబాబా దర్శనం లభిస్తుంది. త్రితాపాలు వారిని బాధించవు. పైగా సాధనతో పరమార్థం సాధిస్తారు. దయచేసి శ్రోతలు ఒక్క క్షణం గురువుని ధ్యానించి ఈ కథల యందు శ్రద్ధ కలిగి మీ దృష్టిని నా వైపు మళ్లించండి. మాకు తెలుసు, వృధా ప్రయాస మీకెందుకు అని అనకండి. మిమ్ము సముద్రంతో పోల్చుతున్నందుకు నన్ను క్షమించండి. సాగరం అంతులేకుండా అనంతంగా నిండి ఉన్న నదులను వెనుకకు పంపదు. సహస్రధారలతో మేఘాలు వర్షించిన ఆ నీటికి కూడా చోటిస్తుంది. అట్లే మీరు సజ్జనులైన శ్రోతలు, మీతో సహవాసం చేయాలని నా కోరిక. నన్ను తిరస్కరించకండి. దీనులను ఛేదించడం మంచిది కాదు. నిర్మలమైన గంగాజలం కానీ, ఊరిలోని మురికి నీటి ప్రవాహం కానీ సాగర గర్భంలో రెండింటికి చోటుంటుంది. ఈ సాగర సంగమం వల్ల ఎటువంటి అలజడి ఉండదు. అందువలన
సత్పురుషుల కథాశ్రవణమందు శ్రోతలకు ఉన్న ఆసక్తి వలనే సాఫల్యతను పొందగలరు. కనుక నా యందు దయ ఉంచండి. ఈ కథామృతాన్ని సాదరంగా శ్రద్ధాసహనాలతో సేవిస్తే శ్రోతలు ప్రేమతో కూడిన భక్తిని పొంది కృతకృత్యులవుతారు. మరియు శ్రోతలు భక్తిని, ముక్తిని, భక్తులు సహజంగా పరమ ప్రాప్తిని పొందుతారు. భావార్థులకు సుఖశాంతులు, అందరి మనసులకు విశ్రాంతి లభిస్తుంది. గురువు నోటి నుండి వెలువడిన మధుర గాథను వింటే భవభయ వ్యధ తొలగిపోతుంది. ఆత్మతత్వం స్వయం ప్రకటమై శ్రోతల మనసులకు ఆనందం కలుగుతుంది. ఈ అధ్యాయంలో ప్రేమమయుడైన ఒక భక్తుడు సాయిని ప్రార్థించగా వారు అతనికి దర్శనమిచ్చి ప్రసన్నులైన విషయాన్ని వినండి. అప్పుడే పాలు త్రాగిన పిల్లలు బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన తల్లి పిల్లి పైబడి మరల పాలు త్రాగడానికి పరిగెత్తుతాయి. అప్పుడు ఆ పిల్లి విసుగుతో గుర్గుర్మంటే ఒక్క క్షణం అణిగి ఉండి తల్లి కూర్చుంటే చాలు పిల్లలు దాని చుట్టూ చేరి ప్రేమగా తిరుగుతాయి. పిల్లలు పాలు త్రాగటానికి వచ్చినప్పుడు ప్రేమతో పిల్లికి పాలు చేపగా అది గుర్గుర్మని అనకుండా ప్రీతిగా నేలపై కాళ్ళు చాపుకొని ఒరుగుతుంది. ప్రేమ జనించగానే విసుగు మాయమవుతుంది. పిల్లలను గట్టిగా పెనవేసుకొని మాటికి నాకుతుంటుంది. ఎంతటి విచిత్రమైన దృశ్యం! పిల్లలు వాడి గోళ్లతో తల్లి పొదుగును గోకుతుంటే ప్రేమ జరి అధికమై పాలు అనేక ధారలుగా బాగా వచ్చేలా చేస్తాయి. ఆ పిల్లల అనన్య ప్రేమోత్పత్తికి తల్లికి పాలధార ఉత్పన్నమయ్యేలా సాయి పాదాల యందున్న మీ ఆసక్తి, భక్తి సాయి మనసును ద్రవింపజేస్తుంది. ఒకసారి హరిభక్తి పరాయణుడైన దాసగను గారి శ్రావ్యమైన సంకీర్తనను ఠాణా ప్రజలు కౌపీనేశ్వరాలయంలో ఏర్పాటు చేశారు. దాసగను సజ్జనుల ప్రార్థనలతో హరికథను వినిపించేవారు. కానీ ఒక్క గవ్వైనా స్వీకరించేవాడు కాదు. అలా అని దురభిమానంగా ఉండేవాడు కాదు. కీర్తనకు గవ్వైనా ఇవ్వనవసరం లేదు. అతని శరీరం పైన చొక్కా కానీ, తలపైన పాగా కానీ ఉండేవి కావు. నడుముకు సాధారణమైన పంచె ఉండేది అంతే. అయినా శ్రోతలు అమితంగా వచ్చేవారు. అతని ఈ దుస్తుల కథను వింటే ఎంతో వినోదంగా ఉంటుంది. బాబా యొక్క కౌశలాన్ని స్వస్థ చిత్తులై వినండి. ఒకసారి షిరిడీ గ్రామంలో దాసగను కథ ఉండగా అతని శరీరం పైన కోటు, కండువా, తలకు పాగా కట్టి బయలుదేరాడు. ఆచార పద్ధతిని అనుసరించి వెళ్ళి బాబా పాదాలకు ఆనందంగా వందనం చేయగా, బాబా బహ్వా పెళ్లి కొడుకులా అలంకరించుకున్నావు, ఇలా శృంగారించుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అతనిని ప్రశ్నించారు. కీర్తన చేయడానికి వెళ్తున్నాను అని గణు జవాబిచ్చాడు. బాబా మరల అతనితో అంగరాఖ, ఉత్తరీయం, తలపాగా ఇవన్నీ ఎందుకోసం ఇంత ప్రయాసం? మనకివేమీ అవసరం లేదు. వీనిని నా ఎదుట తీసివేసేయి. శరీరం పైన వీని భారం ఎందుకు అని చెప్పారు. అప్పుడు వారి ఆజ్ఞానుసారం దాసగను వారిని వారి చరణాలకు అందించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అతడు కీర్తన సమయాలలో ఎప్పుడూ చొక్కా లేకుండా చేతిలో చిరుతలు, మెడలో మాలను ధరించేవాడు. ఆచారానికి ఇది విరుద్ధమైన, ఇది అత్యంత పరిశుద్ధమైన పద్ధతి. ఇది ప్రబుద్ధులలో ప్రబుద్ధుడైన నారదుని ప్రసిద్ధ మార్గం. ఇది నారదీయ మూల సాంప్రదాయం. ఇక్కడి నుండే హరిదాసులు పరంపర మొదలైంది. వీరి ధ్యేయం అంతరంగం పరిశుద్ధత. బాహ్యాలంకారాలు వీరికి అవసరం లేదు. అధోభాగాన్ని మాత్రం వస్త్రంతో కప్పుకొని చిరుతలు తంబూరా వాయించుకుంటూ నోటితో హరినామాన్ని ఉచ్చరిస్తూ ఉండే నారదుని రూపం అందరికీ పరిచయమే. సాయి సమర్థుని కృపతో దాసగను సత్పురుషుల కథలను తాను స్వయంగా రచయించి ఏ కానుకలు తీసుకోకుండా కీర్తనలు చేసి ప్రసిద్ధి చెందాడు. సాయి భక్తి యందు మరింత ఉత్సాహాన్ని విస్తరింపజేశాడు. ఆత్మానంద సాగరం వంటి సాయి ప్రేమ రసాన్ని పెంపొందించాడు.
భక్తి శిరోమణి అయిన చాందోర్కర్ అత్యంత ఉపకారం చేశాడు. సాయి చరణ భక్తి బాగా విస్తరించడానికి అతడే మూల కారణం. దాసగను షిరిడీకి రావడం నానా చాందోర్కరుని కారణంగానే. అనేక ప్రదేశాలలో దాసగను హరికీర్తనలు, సాయిబాబా భజనలు చేసేవాడు. పూణే, సోలాపూర్, నగర్ జిల్లా మొదలైన ప్రాంతాలలో సాయి మహారాజ్ ఖ్యాతి అదివరకే వ్యాపించి ఉంది. కానీ కొంకణ ప్రాంతంలోని ప్రజలలో సాయి భక్తిని వ్యాపింపజేసింది వీరిద్దరే. వీరిద్దరి మూలంగానే ముంబై ప్రాంతంలో సాయి భక్తి వ్యాపించింది. వీరి ద్వారా దయామయులైన సాయి ప్రచారం జరిగింది. శ్రీ కౌపీనేశ్వర మందిరంలో సాయి దయతో హరినామ జయ జయకారాల మధ్య సంకీర్తన జరుగుతుండగా సోల్కర్కు ఒక కోరిక కలిగింది. సంకీర్తనకు అనేక మంది వస్తారు, పలు రకాల శ్రోతలుంటారు. కొందరికి హరిదాసు గారి చెప్పే పద్ధతి, వారి ఆహభావాలు కొందరికి ఇష్టం, మరికొందరికి వారి గానం నచ్చుతుంది. వాహా, దాసు గారు ఎంత బాగా గానం చేస్తారు, విఠల నామ సంకీర్తనలు ఎలా విలీనమైపోతారు, కథ చెప్తూ ఎంత బాగా నృత్యం చేస్తారు అని సంతోషిస్తారు. కొందరికి పూర్వరంగ భక్తి, కొందరికి కథాభాగంలో ఆసక్తి, కొందరికి హరిదాసు ఇతరులను అనుకరిస్తూ చేసే హాస్యం రుచిస్తుంది. కొందరికి కథలు ఇష్టం. హరిదాసు విద్య లేనివాడా, విద్వాంసుడా, టీకా తాత్పర్యాలను బాగా చెప్పగలిగే పండితుడా, లేదా కేవలం కథలు చెప్పడంలో ప్రవీణుడా అని కథాశ్రవణం చేసేవారి ఆలోచన పద్ధతి ఇలా ఉంటుంది. ఈ విధంగా శ్రోతలు అనేక రకాలుగా ఉంటారు. కానీ శ్రవణంలో శ్రద్ధ భక్తిని పెంచుకొని పరమేశ్వరుని యందు, సత్పురుషుల చరణాల యందు ప్రీతి కలిగి ఉండే శ్రోతలు అరుదు. ఎంతగా శ్రవణం చేసిన అజ్ఞాన పొరలు అలాగే ఉంటే ఆ శ్రవణం వ్యర్థమే. కానీ దానివల్ల ఏం ప్రయోజనం? మలక్షాళనం చేయలేని దానిని సబ్బు అని అనగలమా? అజ్ఞాన నిరసనం చేయలేని దానిని శ్రవణం అని అంటామా? అసలే చోల్కర్ మంచి భక్తి కలవాడు. సాయిపై అతని ప్రేమ ఉప్పొంగింది. సాయి దయామయ, ఈ దీనుని అనుగ్రహించు అని మనసులో వేడుకొన్నాడు. పాపం డబ్బులేని పేదవాడు, కుటుంబ భారాన్ని మోయలేని అసమర్థుడు. ప్రభుత్వ పదవిలో కుటుంబానికి సరిపడా సంపాదనను ఇప్పించాలని బాబాపై భారం మోపాడు. తను అభీష్టాలను తీరితే చక్కని భోజనం పెడతామని, లేదా బ్రాహ్మణ సంతర్పణ చేస్తామని కోరికలున్న వారు మొక్కుకుంటారు. శ్రీమంతులు తమ మనోకామన సిద్ధిస్తే 1000 మందికి భోజనం పెడతామని, లేదా 100 గోదానాలు చేస్తామని మొక్కుకుంటారు. చోల్కర్ అసలే పేదవాడు. మొక్కుకోవాలని అనిపించింది. సాయి చరణాలను ధ్యానించి దీనంగా వేడుకొన్నాడు. బాబా, నాది పేద సంసారం, ఉద్యోగం పైన ఆధారపడ్డాం. ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్ష ఉత్తీర్ణుడనవ్వాలి. నా జీవితం ఉద్యోగం పైనే ఆధారపడి ఉంది. శ్రమపడి పరీక్షకు తయారయ్యాను. ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్షలో ఉత్తీర్ణుడనవ్వాలి, లేకపోతే తాత్కాలిక ఉద్యోగం ఊడుతుంది. మీ కృపతో పరీక్ష ఉత్తీర్ణుడనైతే మీ పాదాల వద్ద హాజరై మీ పేర పటికీ బెల్లాన్ని పంచిపెడతాను. ఇది నా దృఢ నిశ్చయం అని మొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. ఎంతో సంతోషపడ్డాడు. మొక్కును తీర్చడానికి ఆలస్యమైపోతుందని పంచదారను త్యజించాడు. దారి ఖర్చుకు డబ్బు అవసరం. రిక్త హస్తాలతో ఎలా వెళ్ళాలి? ఇవాళ రేపు అని రోజులు గడిచిపోతున్నాయి. సహ్యాద్రి పర్వత శ్రేణిలోని నాణేఘాట్ అనే పర్వతాన్ని దాటేయవచ్చు, కానీ సంసారులకు ఇంటి గడపను దాటడం బహు కష్టం. షిరిడీ మొక్కు తీరే వరకు పంచదార వేసిన పదార్థాలను మానివేసి టీ కూడా చక్కెర లేకుండా తీసుకోసాగాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక సమయం కలిసి వచ్చి షిరిడీకి వెళ్ళి మొక్కును తీర్చుకొని ఆనందించాడు. సాయిని దర్శించుకొని వారి చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి పరిపూర్ణ ఆహ్లాదాన్ని పొందాడు. పరిశుద్ధ మనస్సుతో సాయికి శ్రీఫలాన్ని అర్పించి పటిక బెల్లాన్ని పంచిపెట్టాడు. ఈరోజు తన సకల కోరికలు తీరి సఫలున్నయ్యాను అని అనుకున్నాడు. సాయి దర్శనంతో ఆనందించి వారితో సంభాషించి సంతుష్టుడయ్యాడు. చోల్కర్ జోగ్ వద్ద అతిథిగా ఉండడం వలన జోగ్ వద్దకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. జోగు లేవగానే అతడు కూడా జోగ్తో బయలుదేరాడు. బాబా జోగ్తో ఇతనికి త్రాగడానికి కప్పులో చక్కెర బాగా ఎక్కువగా వేసి టీ ఇవ్వు అని చెప్పారు.
తన మొక్కును గుర్తుకు తెచ్చిన మాటలు చెవిన పడగానే చోల్కర్ చకితుడయ్యాడు. కళ్ళ నుండి ఆనందాశ్రువులు దొర్లుతుండగా విస్మితుడయ్యాడు. కారణం బాబా మాటల్లోని ఆంతర్యం అతనికి అర్థమైంది. బాబాకు అసలు టీ తెలియదు. ఇది ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది? చోల్కర్కు విశ్వాసం కుదరడానికి, అతని భక్తిని దృఢపరచడానికి. చోల్కర్ బాగా బాగా గ్రహించేలా బాబా అతనితో స్పష్టంగా, చోల్కర్, నువ్వు అనుకున్న పటికి బెల్లం అందింది. నీ త్యాగ నియమం కూడా పూర్తయింది. మొక్కు త్వరగా తీర్చలేక చక్కెరను మాని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. దీనికి దీనిని నీవు రహస్యంగా దాచినా నాకు సమస్తం తెలిసింది. మీరెవరైనా ఎక్కడైనా సరే ఉండండి, భక్తి భావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ వద్దనే ఉంటాను. నా ఈ శరీరం ఎక్కడున్నా, మీరు సప్త సముద్రాల కవతల ఏం చేస్తున్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, నేను మీ వెంటే ఉంటాను. మీ హృదయంలోనే నా నివాసం. నేను మీ అంతర్యామిని. మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి. సర్వజీవులలో అంతర్యామిగా ఉన్నది నేనే. ఇంట్లో కానీ, వాకిట్లో కానీ, లేదా దారిలో కానీ, ఆయా స్థలాలలో ఎవరు మీకు కనిపించినా నేనే ఉన్నాను. నేను వారిలో తిష్ట వేసుకొని ఉన్నాను. చీమలు, క్రిములు, జలచరాలు, ఆకాశాన ఎగిరే పక్షులు, శ్వాస సూకరాలు మొదలగు ప్రాణులన్నింటిలోనూ సర్వత్రా నేనే నిరంతరం నిండి ఉన్నాను. నన్ను వేరుగా భావించకండి. మీకు నాకు ఏమాత్రం భేదం లేదు. ఇలా నన్ను తెలుసుకున్న వారు గొప్ప భాగ్యవంతులు. ఈ మాటలు మామూలుగా కనిపించినా ఇవి ఉత్తమమైన జ్ఞానాన్ని కలగజేసేవి. బాబా ఎంతో ప్రేమతో చోల్కర్ భక్తిని స్థిరపరిచారు. అతని అంతరంగంలో ఉన్న దాన్నంతా బాబా ఇలా తెలియజేసి అతనికి గొప్ప అనుభవాన్ని కలగజేశారు. సత్పురుషులు ఎంతటి చతురులు! బాబా వచనాలు అమూల్యం. అవి భక్తుల హృదయంలోకి దూసుకొని వెళ్ళి ప్రేమ మడిని తడిపి భక్తి మార్గాన్ని తెలుపుతాయి. చాతక పక్షి యొక్క తృష్ణను తీర్చడానికి మేఘం దయతో ధారగా వర్షిస్తుంది. దాని ఫలితంగా భూమి అంతా తడుస్తుంది. ఇది అదే విధంగా జరిగింది. పాపం చోల్కర్ ఎక్కడివాడు దాసకను కీర్తన కారణంగా బాబాను మొక్కుకున్నాడు. బాబా కూడా ప్రసన్నులయ్యారు. ఈ చమత్కారం లీలతో ప్రకటమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అతని అంతరంగంలో ఉన్న దాన్నంతా బాబా అలా తెలియజేసి అతనికి గొప్ప అనుభవాన్ని కలుగచేశారు. సత్పురుషులు ఎంతటి చతురులు! బాబా వచనాలు అమూల్యం. అవి భక్తుల హృదయాలలోనికి దూసుకువెళ్ళి ప్రేమ మడిని తడిపి భక్తి మార్గాన్ని తెలుపుతాయి. చాతక పక్షి యొక్క తృష్ణను తీర్చటానికి మేఘం దయతో ధారగా వర్షిస్తుంది. దాని ఫలితంగా భూమి అంతా తడుస్తుంది. ఇది అదే విధంగా జరిగింది. పాపం చోల్కర్ వాడో దాసుకుని సంకీర్తన కారణంగా బాబాకు మొక్కుకున్నాడు. బాబా కూడా ప్రసన్నులయ్యారు. ఈ చమత్కార లీలతో సత్పురుషుల అంతరంగం ప్రకటమైంది. బాబా జ్ఞానోపదేశం చేయటానికి తత్పరులై ఉండి ఇటువంటి అవకాశాలను కలిగిస్తారు. చోల్కర్ కేవలం నిమిత్త మాత్రుడు. భక్తులందరికీ శ్రేయాన్ని కలిగించటానికి బాబా చేసే అనూహ్యమైన లీలలను అవలోకిస్తూ ఉండాలి. ఇటువంటిదే మరో లీలను వర్ణించి ఈ అధ్యాయాన్ని సమాప్తి చేస్తాను. బాబాను ఒకరు ఏమని ప్రశ్నించారు? వారు దానికి ఎలా సమాధానమిచ్చారు? ఒకసారి బాబా మసీదులో తమ ఆసనంలో కూర్చుని ఉండగా ఒక భక్తుడు వారి ఎదుట కూర్చుని ఉన్నప్పుడు ఒక బల్లి కిచకిచమని పలికింది. బల్లి పలకటం, బల్లి పడటం భవిష్యత్తును సూచిస్తుందని అతడు సహజమైన జిజ్ఞాసతో బాబాను ప్రశ్నించాడు. బాబా, వెనుక గోడ పైన ఎందుకు బల్లి కిచకిచమని పలుకుతుంది? దాని మనసులో ఏమి ఉండి ఉంటుంది?
అది అశుభ సూచకం కాదు కదా అని అడిగాడు. బాబా అతనితో ఔరంగాబాద్ నుండి సోదరి తనను కలుసుకోవటానికి ఇక్కడికి వస్తుందని ఆనందంతో పలుకుతుంది అని చెప్పారు. అది అసలే బల్లి. అదెంత ప్రాణి! దానికి అమ్మా నాన్న అన్న అక్క ఉంటారా? దానికి ప్రపంచ వ్యవహారాలు ఏముంటాయి? బాబా వినోదానికి ఏదో అలా చెప్పి ఉంటారని తనలో అనుకుని అతడు ఊరికే కూర్చున్నాడు. ఇంతలో ఔరంగాబాద్ నుండి ఒక గృహస్థుడు గుర్రం మీద బాబా దర్శనానికి వచ్చాడు. అప్పుడు బాబా స్నానం చేస్తున్నారు. అతి ప్రయా అతని ప్రయాణం ఇంకా ముందుకు సాగాలి. కానీ దానా లేకుండా గుర్రాలు నడవవు. అందుచేత శనగలు కొని తేవాలని బజారుకు బయలుదేరాడు. భుజానికి తగిలించుకున్న సంచిలోని చెత్తను దులిపాడు. బల్లిని గూర్చి ప్రశ్నించిన వ్యక్తి ఆశ్చర్యంగా అతన్ని చూడసాగాడు. సంచిని తిరిగేసి నేల మీద కొట్టినప్పుడు అందులో నుండి ఒక బల్లి నేలపై పడింది. అందరూ చూస్తుండగా అది స- సరాసరా గాబరాగా పరిగెత్తింది. బాబా ప్రశ్నించిన ఆ వ్యక్తితో, ఇప్పుడు దాన్ని సరిగ్గా చూడు, అదే ఆ బల్లి సోదరి, దీని చమత్కారం చూడు అని చెప్పారు. ఆ బల్లి అక్కడి నుండి వెంటనే కిచకిచమనే సోదరి శబ్దాన్ని గుర్తించి వయ్యారంగా కులుకుతూ వెళ్ళింది. ఆ అక్కా చెల్లెళ్ళు ఇద్దరు చాలా రోజులకు కలుసుకోవటం వలన ఆ ప్రేమ అనుపమానం. ప్రేమగా ఆలింగనం చేసుకుని ముద్దులాడుకున్నాయి. బల్లులు స్వేచ్ఛగా ఆనందంగా గిరగిరా దిడ్డంగా తిరిగాయి. ఎక్కడి ఔరంగాబాదు పట్టణం, ఎక్కడి సిరిడి, ఇదేం విశేషం? అకస్మాత్తుగా ఆ గుర్రపు స్వారీ అతనితో పాటు బల్లి రావటం ఎంత కాదు. అది ఔరంగాబాద్ బల్లే కావచ్చు, దానా సంచిలో దూరి ఉండవచ్చు. కానీ బల్లిని గూర్చి అడిగిన సమయానికి సరిగ్గా అది ఎలా వచ్చింది? బల్లి కిచకిచమని పలకటం, దానిని గురించి ప్రశ్నించటం, దానికి బాబా అర్థం చెప్పి అనుభవాన్ని కలగచేయటం అసమానమైన యోగం కలిసి రావటం కాదు, వినోదం. వినోదం అంటే అందరికీ ఎప్పుడూ ఇష్టమే. సత్పురుషులు భక్తుల క్షేమాన్ని అభివృద్ధి చేయటానికి అనూపమానమైన సంఘటనలను సిద్ధపరుస్తుంటారు. ఇక్కడ జిజ్ఞాసతో ఎవరు ప్రశ్నను అడగకపోతే సాయి యొక్క మహిమను ఎలా తెలుసుకుంటాం? వారి సామర్థ్యం ఎవరికి అర్థమవుతుంది? అనేక సమయాలలో అనేక బల్లులు పలుకుతుంటాయి. ఇది అందరికీ తెలిసిందే. వాని గురించి ఆ శబ్దాల అర్థాన్ని ఎవరు అడుగుతారు? దీని సారాంశం ఈ జగత్తును ఆడించే సూత్రం రహస్యంగా అర్థం కాకుండా ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. బల్లి పలికితే అనర్థ సూచకమని, కృష్ణ కృష్ణ అని అంటే ఆ అనర్థం తొలగిపోతుందని అంటారు. జనం ఏమనుకున్నా ఈ చమత్కారం యొక్క అర్థం, జనులు తమ సర్వ వ్యాపకత్వాన్ని తెలుసుకుని భక్తి యందు స్థిరపడాలని బాబా యొక్క ఉత్తమమైన ఉపాయం. ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి మరలా పునరావృతం చేసే వారి కష్టాలను గురుదేవులు తొలగిస్తారని మనసులో దృఢమైన విశ్వాసం ఉంచండి. అనన్య భావంతో గురుచరణాల యందు శిరసు నుంచే వారిని రక్షించే అభయప్రదాత, కష్టాలను హరించే కర్త ఒక్క సాయిబాబాయే. ఇందులో ఏ సందేహాన్ని పెట్టుకోకండి. భక్తుల శ్రేయస్సు కొరకు సాయిబాబా గురించి నా స్వానుభవంలోని రహస్యమైన దాన్ని చెబుతున్నాను. ప్రపంచమంతటా సంపూర్ణంగా నేనొక్కడిని, నేను తప్ప రెండవది ఏదీ లేదు. ఈ లోకంలో మాత్రమే కాదు, అఖిల త్రిలోకాల యందు నేనే. ఇటువంటి అద్వితీయ భావం, నిరాభిమానం, నిరహంకారం, సంపూర్ణ జ్ఞానం నిండి ఉన్న చోట ఇక భయమను మాటే ఉండదు. అంతటా చైతన్యం నిండి ఉంటుంది. హేమంత్ పంతు సాయికి శరణుజొచ్చి ఒక్క క్షణమైనా వారి చరణాలను వదిలి ఉండలేడు. అవే ప్రపంచాన్ని తరింపచేస్తాయి. ఒక మధురమైన వర్ణనం వినండి. బ్రహ్మజ్ఞానాన్ని చిటికలో కావాలని కోరి వారికి సాయి గురువర్యులు సృష్టించిన చక్కటి ప్రసంగం. ఎవరో ఒక లోబి సాయిని బ్రహ్మజ్ఞానాన్ని అడుగగా మహారాజు దానిని అతని జేబులో నుండి తీసి ఇస్తారు. శ్రోతలు ఈ కథను వింటే బాబా యొక్క సామర్థ్యం తెలుస్తుంది. లోభం నిర్మూలమవనంత వరకు నిస్సందేహంగా బ్రహ్మప్రాప్తి లేదు. బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి ఎవరు అధికారి? దీనిని ఎవరు ఆలోచించరు. ఎవరికి ఏ విధంగా బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుందో దానిని కూడా సాయి మహారాజు వివరిస్తారు. నేను వారి దాసానుదాసుని. ఈ సాయి ప్రేమ విలాసాన్ని మీరు ఎంతో ఉత్సాహంగా వింటారన్న ఆశతో వేడుకుంటున్నాను. శ్రోతలు సావధానంగా వింటే సత్పురుషుల మహిమ అర్థమవుతుంది.
చైతన్య ప్రాప్తితో మీ మనసు ఆనందంతో ప్రసన్నమవుతుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమ ధ్యానం అను పదునైన అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना,
बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
బాబా సాయి 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 సాయి బాబా సాయి బాబా